హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో. నల్గొండ జిల్లాలో వాటర్ ట్యాంకులో పడి 30కి పైగా కోతులు చనిపోయిన ఘటన తీవ్ర షాకింగ్ గా మారింది. ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున సాగర్ హిల్ కాలనీలో వాటర్ ట్యాంక్ నుంచి కోతుల మృతదేహాలను మున్సిపల్ కార్మికులు బయటకు తీశారు. కోతులు వారం రోజుల క్రితమే వాటర్ ట్యాంకులో పడి మృతి చెందినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే ఈ నీటినే తమకు సరఫరా చేశారని, ఇది తమ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ట్యాంకును పరిశీలించకపోవడం, కోతులు పడిన విషయాన్ని గుర్తించలేకపోయారని ప్రజలు మండిపడ్డారు. ట్యాంకును రెగ్యులర్గా శుభ్రం చేస్తూ ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వారు అంటున్నారు. అయితే విజయ విహార్ సమీపంలోని ఇళ్లకు తాగునీటి సరఫరా చేసేందుకు ఈ ట్యాంకును నిర్మించారు. ట్యాంకు పైభాగంలో రేకులు వేశారు. అయితే ఎండ తీవ్రత నేపథ్యంలో కోతులు నీటి కోసం ట్యాంకులోకి ప్రవేశించి బయటకు రాలేక నీటిలో మునిగిపోయి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ హిల్ కాలనీ తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటనపై నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజనీరు నాగేశ్వరరావు స్పందించి విచారణ వివరించారు. నందికొండ హిల్ కాలనీలో 2000 లీటర్ల సామర్థ్యం ఉన్న తాగునీటి ట్యాంకులు 2, అలాగే 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న ఒక తాగునీటి ట్యాంకు ఉన్నాయని, ఇవే కాకుండా కోతులు పడి చనిపోయిన మరో తాగునీటి ట్యాంకు కూడా వేరుగా ఉందని తెలిపారు. అయితే గత 3 రోజులుగా ఆ తాగునీటి ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదని తెలుసుకొని కారణాన్ని పరిశీలించగా అందులో కోతులు పడి చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్ఏ నాగేశ్వరరావు తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, మున్సిపల్ అధికారులు తాగునీటి ట్యాంక్ నుండి చనిపోయిన కోతులను తీసివేసి శుభ్రం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ తాగునీటి ట్యాంక్ ద్వారా కేవలం 50 ఇళ్లకు మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్నామని, గత 3 రోజులుగా ఈ వాటర్ ట్యాంక్ నుండి ఎలాంటి త్రాగునీటిని సరఫరా చేయడం లేదని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉన్న ప్రధాన ఇళ్లకు తాగునీరు సరఫరా చేసే వాటర్ ట్యాంకులకు కోతులు పడి దుర్మరణం చెందిన వాటర్ ట్యాంకుకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కోతులు పడి చనిపోయిన తాగునీటి ట్యాంకును శుభ్రం చేయడం జరిగిందని, పూర్తి స్థాయిలో ట్యాంకును క్లోరినేట్ చేసిన తర్వాత తాగునీటిని వదులుతామని ఆయన వెల్లడించారు. అప్పటి వరకు ఈ తాగునీటి ట్యాంకు ద్వారా నీరు పొందుతున్న ఇండ్లకు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా తాగునీటిని సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్.